ఆరోగ్యమే మాకు ఇంపార్టెంట్. Oh my God. బాగున్నారా? ఫస్ట్ ఇమెయిల్ చెక్ చేయమని ఇక్కడే తీసుకుంటాం. బీపీ చెక్ చేయాలి. వద్దు నీకు ఆటో పెట్టినా మళ్ళీ నేను ఆటోలో ఇవన్నీ మీ ఆరోగ్యాలు చెడుకోకూడదు. చెప్పు. ఈరోజు మక్కన్ సింగ్ గారు మీ అందరికీ ఇది అన్ని చేపిస్తా ఉంటారు. ఆయన అసెంబ్లీలో ఉంటారు కాబట్టి మీ అందరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇట్లా ప్రతిసారి చర్చిస్తూ ఉంటాము. మీ ఆరోగ్యాన్ని ఏదైనా అయితే వాళ్ళని దారి కింద పెట్టుకోవాలని కూడా చెప్తాను. సాఫ్ట్ ట్రీట్మెంట్స్ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దట్ ఇట్ కెన్ సేవ్ అ పర్సన్స్ లైఫ్ ఫర్ 1 hour 45 minutes. కాబట్టి గుండెపోటు లాగా కానీ చెమటలు కానీ వస్తే మీకు ఇక్కడ సాఫ్ట్ ఇది బల్లం గోలి కాదు. తిమ్మిది వస్తున్నప్పుడు మీకు కొంచెం జరగని కాల్ చేతి నొప్పి వచ్చినప్పుడు వేసుకోండి. సరేనా? ఇదేమో బలం. ఇది రోజు వేసుకోవచ్చు. చిన్నగా వేసుకోండి. ఈరోజు బాలకుర్తి గ్రామంలో మెడికల్ క్యాంప్ మక్కన్ సింగ్ సేవ సమితి ద్వారా మేము ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు కొంతమందికి బీపీ హై అయి స్ట్రోక్ వచ్చి తెలుస్తలేదు. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి 180 ఉంది బీపీ. కానీ వాళ్ళకి ఆ మెడిసిన్ వేసుకొని ప్రివెన్షన్ ఇంట్లో ఇట్లనే చాలా మంది ప్రాబ్లమ్స్ అయి చనిపోతూ ఉన్నారు.
సో మక్కన్ సింగ్ గారు ముందు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మనం ఇట్లా ప్రతి విలేజ్లో క్యాంప్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వర్షాకాలం చాలా డెంగ్యూలు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఈ వైరల్ ఫ్లూస్ తోని చాలా మంది చనిపోతున్నారు. డెంగ్యూ ప్లేట్లెట్స్ పడిపోతే 18కి పడిపోతున్నాయి. అందరికీ కూడా చాలా ప్రమాదం. ఇంట్లోనే ఉండిపోయిందంటే వాళ్ళకి తెలియకుండానే డెత్ రేట్ చాలా పెరిగిపోతా ఉంది. ఇవన్నిటిని ఇరాడికేట్ చేసి ఈ అన్నిటినీ మనము ఆపాలి అంటే మెడికల్ క్యాంప్, హెల్త్ క్యాంప్స్ అనేవి ఇక్కడ మన పాలకుర్తి కుటుంబాలకి మేము మా నుంచి ఇది ఒక వాళ్ళందరికీ కూడా సేఫ్టీ గురించి ఈ చెకప్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నదమ్ములు, కాంగ్రెస్ కుటుంబం అందరం ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరిని ఆటోలలో ఎక్కించుకొని ఓల్డేజ్ వాళ్ళకి కష్టం నడిచి రావడం, ఈ వర్షానికి ఆటోస్ పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏది కూడా వాళ్ళని ఏ వ్యాధి కూడా వాళ్ళు అటాక్ కాక ముందే వాళ్ళని సేవ్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ ప్రజలందరూ మన రామగుండంలో ప్రతి ఒక్కరికి కూడా ఏది సుఖశాంతితో ఉండాలన్న ఒక ఏదైతే నినాదంతో మక్కన్ సింగ్ గారు ముందుకెళ్తా ఉన్నారో దానికి మేమందరం కూడా తోడై జస్ట్ అన్ని మంచి కావాలని హెల్ప్ చేస్తానికి ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ.